హాయ్ ఫ్రెండ్స్, రైతులోకానికి నమస్కారం. మీరు చూస్తున్న ఈ మ్యాంగో జూన్ నెలాఖరు వంటిది. జూన్ నెలాఖరుకి నామ్ దాక్మై గోల్డెన్ మ్యాంగో మళ్ళీ ఫుల్ ఫ్లవరింగ్ వచ్చిందండి. ఇది ఒకసారి మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను. ఈ ఫ్లవరింగ్ నిలబడింది అనుకోండి, మళ్ళీ ఇంకోసారి కాస్తున్నట్టు లెక్క. ఆల్రెడీ మనకి జనవరి ఫిబ్రవరి వచ్చిందండి, కాయలు తయారైనాయి, అయిపోయినాయి. మళ్ళీ స్టార్ట్ అయిందండి ఫ్లవరింగ్ ఇప్పుడు జూన్ నెలలోను. ఎంతవరకు నిలబడుద్ది, పోతా ఎన్ని కాయలు కాస్తే కాయ వేసి అయిపోతుంది, ఎంత సైజు వస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. రెండోసారి అయితే మాత్రం ఫ్లవరింగ్ మంచి మస్తుగా వచ్చింది. చూడండి, ఈ 21 బ్యాగ్లో పెట్టి పెంచడం జరిగిందండి. ఇక ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వస్తుందో. జూన్ నెలాఖరికి కూడా ఫ్లవరింగ్ బాగా వచ్చినట్టే అండి. ఇది సెకండ్ టైం ఫ్లవరింగ్ అనమాట అండి. ఇయర్లో రెండోసారి ఫ్లవరింగ్ వచ్చింది. ఇది నామ్ దాక్మై స్పెషల్ అనమాట అండి. అందుకే బ్యాంకాక్ సిటీలో రమారామి 365 రోజులు కూడా మామిడి పళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు. ఈ నామ్ దాక్మై మ్యాంగోస్ బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళకి, థాయిలాండ్ వెళ్ళిన వాళ్ళకి బాగా తెలుస్తుందండి. అలాగే థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో కూడా ఇది గిఫ్ట్ ప్యాకింగ్లో మీకు ఈ మ్యాంగోస్ అమ్మడం జరుగుద్ది. ఎప్పుడన్నా మీరు థాయిలాండ్కి వెళ్ళినప్పుడు బ్యాంకాక్లో మీరు ట్రై చేస్తే ఈ నామ్ దాక్మై మ్యాంగో ఫ్రూట్స్ దొరకడం జరుగుతుంది. ఎక్కడా దొరకపోయినా కనీసం ఎయిర్పోర్ట్లో అయినా సరే గిఫ్ట్ ప్యాకింగ్లో దొరుకుతాయి అనమాట అండి. మీకు ఇవి చాలా మంచి రకం. ఇది ఇలా కింద కూడా నిలబడుతున్నాయండి కొంచెం. ఇది అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇండియన్ ఫార్మర్స్ అందరూ కూడా ఏంటంటే ఎవరేసారు, ఎక్కడేసారు, వాళ్ళకి ఎంత లాభం వచ్చింది, ఎంత డబ్బు వస్తుంది అని చెప్తే మీ అర్థం తోట లేకపోతే ఏమంటున్నారండి. ఫాలోవర్స్గా ఉండకండి, ఎప్పుడు కూడా క్రియేటర్స్గా ఉండాలండి. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఏదైనా కొత్త పంట వచ్చిందనుకోండి, దాన్ని పెంచి పోషించి దాని మీద ఒక క్రియేషన్ సంపాదించారండి. అలాగేంటంటే మనం కొత్తగా పంట పెట్టాలనుకున్నప్పుడు క్రియేట్ చేయాలి తప్ప ఎవరో వేసి ఎవరో సక్సెస్ అయిపోయి ఎవరికో డబ్బులు వచ్చేసిన తర్వాత ఆ పంటని నేస్తానని చెప్పి ముందుకు వస్తున్నారు అందరూ. అలా అడుగుతున్నారు, అది ఎంత మాత్రం రైట్ కాదు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, చేయగలిగిన వాళ్ళు ఫస్ట్ కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టాలి కాబట్టి పెట్టండి. పెట్టలేని వాళ్ళు ఉంటే వెనకాల ఎప్పుడు వేసుకుంటారు. అలాగే ఇప్పుడు ఎలాగంటే మీకు ఉదాహరణకి డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది. కొత్తలో విపరీతంగా డ్రాగన్ ఫ్రూట్ వేశారు. మొక్క 50 రూపాయలు, దాని స్తంభం 800 రూపాయలు పోల్ ఖర్చు. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ వేసిన రైతులందరూ ఏంట్రా ఈ పరిస్థితి మనకే అని చెప్పేసి కిందగా మీదగా చూస్తున్నారని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. కొన్ని చోట్ల కాయ సైజు వస్తుంది, కొన్ని చోట్ల కాయ సైజు రావట్లేదు, పెద్ద రేటు కూడా రావట్లేదు. మన మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ని ఇష్టంగా తినేవాళ్ళు చాలా తక్కువ ఉంటారనమాట. ఇప్పుడు మనకి కొంతమంది ఫెయిల్ అయ్యారు, కానీ యూట్యూబ్లో మాత్రం మాకు డ్రాగన్ తోట అయితే 5 లక్షలు వచ్చింది, 7 లక్షలు వచ్చిందని చెప్తున్నారు. అవన్నీ కూడా యూట్యూబర్స్ చెప్పింటున్నారు తప్ప నిజమైతే కాదు. అది చాలా బాధపడుతున్నారు. కానీ కనీసం మొక్కలన్నీ అమ్ముకుందాం అన్న పరిస్థితికి వచ్చారండి. డ్రాగన్ ఫ్రూట్స్తో పాటు డ్రాగన్ మొక్కలు కూడా అమ్ముకుని డబ్బులు చేసుకుంటే వెనకబడతామేమో అని చెప్పేసి. అలాగేంటంటే కొత్త పంటలు ట్రై చేసే వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేయాలండి. ఫెయిల్యూర్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. సక్సెస్ అయిందనుకోండి మీరే ఫస్ట్ లైన్లో ఉంటారు. ఫెయిల్యూర్ అయిందనుకోండి అప్పుడు మీరు బాధపడాల్సింది, నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇటువంటి మంచి రకాలు ఎక్కడ దొరుకుతాయో ఎంచుకోవాలండి. మంచి రకాన్ని వేసుకుంటే మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు. అందరూ చేసాక మనం చేస్తే అప్పుడు కూడా ఫెయిల్ అవుతాం. ఇది మీ సప్తగిరి నర్సరీ, గోపాల్ దుర్గారావు, కడియం ప్రాంతం, రాజమండ్రి రూరల్, బుర్లంక లోకల్, కెనాల్ బ్యాక్ సైడ్ ఉంటామండి. మా ఫోన్ నెంబర్లు ఈ వీడియో కింద పెడతాం. మీరు ఆ నెంబర్లో వాట్సాప్ ద్వారా సంప్రదింస్తే 4-5 మొక్కలు కావాలితే మీ ఊరికే పంపిస్తామండి. దయించి మా వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి.